హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రొడక్ట్ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. ఏంటంటే ఇస్తార్లు కుట్టడం. ఇవి అయితే మూతగాగులు అంటారు ఫ్రెండ్స్. వీటినైతే నేనైతే వర్రెకి పోయి అయితే తెంపుకొచ్చిన. ఇస్తార్లు అయితే ఇప్పుడైతే ఎవ్వరు కుడతలేరు, మొత్తం పేపర్ ప్లేట్లు వచ్చినాయి కదా. మేమైతే అప్పుడు మా అమ్మ వాళ్ళైతే చిన్నప్పుడైతే ఇట్లా మోతకాకులు తీసుకొచ్చి తోరణాలు గుచ్చి ఎండబెట్టిన తర్వాత నీళ్ళు చల్లుకుంటూ ఇస్తార్లు కుట్టేటోళ్ళు. అప్పుడైతే ఇగో మా పిల్లల్ని కూడా ఎంబడేసుకొచ్చిన చూసిర్రా. వీళ్ళు ఈ ఆకులను చూసి ఏంది ఇవి ఇట్లున్నాయి అని ఇగో ఇదంతా గందరగోళంగా ఉందని మొత్తం ఆకులు ముంగటేసుకొని ఎట్లా చూస్తారో చూసిర్రా. మా చిన్న బిడ్డ ఇస్తారు చూడండి ఎట్లా కుడుతుందో. నేనైతే ఈరోజు మీకు ఇస్తారు కుట్టడం కూడా ఎట్లనో ఫుల్ వీడియోలో చూపిస్తా. తప్పకుండా వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇగో ఈ ఆకులు అండి ఎన్ని ఉంటాయి, ఒకదానికైతే ఆకులు వచ్చేసి ఇగో 3 ఉంటాయి. మధ్యలో ఆకు, ఎడమాకు, కుడాకు 3 ఆకులు ఉంటాయి. నేనైతే ఇగో ఎడమ సైడ్ ఆకులు అయితే పెట్టి కుడుతున్నా చూడండి. ఫస్ట్ ఈ ఆకులు మధ్యలో ఆకులు 2 వేసుకోవాలి, ఎందుకంటే ఇది పైంది హోల్ వేయింది కాబట్టి కింద ఇంకొకటి డబల్ వేసిన. దీనికి కూడా ఇగో ఇవేంటి వేప పుల్లలతోనైతే న్యాచురల్ కదా, న్యాచురల్గా ఉంటుంది కాబట్టి వేప పుల్లలతోనైతే కుట్టున్నాయి చూడండి. అప్పట్లో అయితే మొత్తం ఇవే ఇస్తాలు లేనప్పుడైతే మొత్తం ఈ ఆకులలోనే తినేటోళ్ళు. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక చెలుకకి ఏమన్నా వస్తే 2 మోతకాకులు తీసుకొచ్చుకొని ఇల్లు వేసుకొని తినేటోళ్ళు. మన పెద్దవాళ్ళు అయితే దాదాపు చాలామంది ఇప్పుడైతే పల్లెటూర్లలో ఉండేవాళ్ళే, దాదాపు అందరికీ తెలుసు. కానీ కొందరు సిటీలో ఉండే వాళ్ళకైతే ఇవంటే ఏంటో కూడా తెలియదు. మా పిల్లలే ఇస్తారు గివేంది వీటితో కుడతారా అని అంటేనే పరిశానై అగో మా వాళ్ళ ఇగో ఇస్తారు చూడండి. ఇగో ఎన్ని వేసిందో, ఎన్ని పుల్లలో ఎన్ని రంధ్రాలో చూడండి ఒకసారి ఎట్లా వేసిందో చూపెట్టినాడు. ఏంది నాని అర్థమైతే లేదారా, కుట్టడం అర్థమైతే లేదా? చెప్పండి, మాట్లాడండి. ఎట్లుంది? మంచిగా బావి దగ్గరికి అయితే వచ్చినాం. మేమైతే బావి దగ్గరికి వచ్చి ఇవైతే తీసుకొచ్చి చూపిద్దాం. ఇంటి దగ్గర ఉంటే ఉడకపోతుంది బాగా, ఎండనైతే బాగా కుడుతుంది. మా పెద్ద పాప చూసిర్రా అట్లా కుట్టింది. నేర్చుకుంటారు. ఇక మనకు చెప్తేనే తెలుస్తుంది కదా. మేము ఇట్లా కుట్టినాం అంటే చూపెట్టినానా, నేర్చుకున్నావా? ఎవరి ప్లేట్ల వాళ్ళేనట. మా సారి చెప్పిండు. అందుకే ఇక ఎవరిది వాళ్ళు ప్రయోగాలు చేస్తుర్రు. అస్సలు అవి కుదురుతలేవు. మరి వాళ్ళకి తెలియదు కదా పాపం. ఇక నేర్చుకుంటే కొంచెం వాళ్ళకు కూడా ఈ ఎండాకాలంలో ఏదో ఒకటి నేర్చుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూసిర్రా, బయట ఊకే ఉంటే ఎండలో ఆటలాడు. ఇట్లా ఏదో ఒక పని ముంగటేస్తే వాళ్ళకు మొత్తం కింద మీద పడి నేర్చుకుంటారో మరి ఏం చేస్తారో చూద్దాం. ఇక ఎడమ ఆకులతోటైతే ఎడమ సైడ్ ఆకులు, ఇక కుడి సైడ్ ఆకులతోటైతే కుట్టేసిన. చూసిర్రా 2, ఇది కుడి సైడ్ ఆకులు, ఇది ఎడమ సైడ్ ఆకులు. ఇగో ఇస్తార్లు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్. తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూడండి, మేమైతే ఈ బావి కాడికి వచ్చి ఇదంతా ప్రశాంతంగా టిఫిన్లు కూడా ఇడికి తీసుకొచ్చుకున్నాం. మాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే టిఫిన్లు తీసుకొచ్చుకున్నాం కదా, ప్లేట్లు తీసుకొచ్చుకోవాలి. ఎట్లా తినాలో అర్థం కాలే. ఇక ఇక్కడనే దగ్గరలో చెట్టు ఉండే ఆయనతో తీసుకొచ్చినాం. ఇక ఈ ప్రయోగం చేద్దాం, మిగతా తెలియని వాళ్ళ కోసం కూడా ఇది చెప్పి చూపెడదాం అని ఈ వీడియోనైతే చేస్తున్న. ఆడియన్స్ మీకోసం తప్పకుండా సపోర్ట్ చేయండి. మా పిల్లలు చూపెట్టండి ఒకసారి. మీ స్థలం కూడా ఇట్లా పట్టుకోండి, మన ఆడియన్స్కి వ్యూవర్స్కి చూపెట్టండి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఆల్ చూసినందుకైతే. తప్పకుండా మరి కొన్ని సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. తెలియని విషయాల గురించి తెలుసుకుందాం. ఇదైతే నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? బాయ్ చెప్పండి నాని. బాయ్ పింకీ.